చాలామంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ డేని బుల్లెట్ కాఫీతో స్టార్ట్ చేస్తారు. అదెందుకో మీకు తెలుసా? మన డేని ఎప్పుడైనా కార్బ్స్తో స్టార్ట్ చేసినట్లయితే ఈ కార్బోహైడ్రేట్స్ బాడీలోకి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి సో ఏమవుతుంది, ఇమీడియట్గా మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఏం చేస్తాయి, ఇన్సులిన్ని సెక్రీట్ చేస్తాయి. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ని మన బాడీలో అంటే సెల్స్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, లైక్ ఏ కీ అనమాట. సో ఎప్పుడైతే అట్లా మనం గ్లూకోజ్ని యూజ్ చేసుకుంటామో ఆబ్వియస్లీ మన గ్లూకోజ్ కంటెంట్ అన్నది బాడీలోంచి తగ్గిపోతూ వస్తుంది. ఇమీడియట్గా మళ్ళీ మనం ఏదైనా ఒక స్నాక్ ఐటమ్ అన్నది తీసుకుంటూ ఉంటాము. సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కార్బ్స్ తీసుకుంటున్నప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది ఫ్యాట్ కింద కూడా అది డిపాజిట్స్ కింద మారిపోతూ వస్తుంది. సో దట్ మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. సో ఎప్పుడైతే డేని లైక్ అంటే ఒక ఫ్యాట్స్తో కానీ మనం స్టార్ట్ చేసినట్లయితే, దట్టు హెల్దీ ఫ్యాట్స్తో స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ కూడా స్పైక్ అవ్వకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఘీ, బటర్ అండ్ కోకోనట్ ఆయిల్. ఎప్పుడైతే కాఫీని మనం ఈ 3 టైప్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్తో కానీ ప్రిపేర్ చేసుకొని కన్జ్యూమ్ చేసినట్లయితే త్రూ అవుట్ ద డే మనకి ఎనర్జీ అనేది సప్లై అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్కి స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రాపర్టీ ఉంది కాబట్టి. ఎట్ ద సేమ్ టైం మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డేని మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్తో స్టార్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కార్బ్స్తో స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతూ ఉంటాయి. అదే మనం కార్బ్స్ ప్లేస్లో కానీ ఈ గుడ్ ఫ్యాట్స్ని యూజ్ చేసినట్లయితే అంటే హెల్దీ ఫ్యాట్స్ని యూజ్ చేసినట్లయితే త్రూ అవుట్ ద డే మీ మూడ్ అంతా కూడా చాలా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటుంది.